దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో మోహన్ శ్రేయ మధ్య డిస్కషన్ జరుగుతుండగా సాక్షి వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 215. సాక్షి బయట నుంచి అక్కడికి వస్తూ, నాకు తెలిసి ఇక శ్రేయాన్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తే బెటర్ మోహన్ అంటుంది. తను రాగానే శ్రేయ గుడ్లు ఉరిమి చూస్తూ, వచ్చింది శూర్పణఖ అని మనసులో కోపంగా తిట్టుకొని, నేనెందుకు బయటకు వెళ్తాను, కావాలంటే అదే పని మనిషి స్థానంలో ఉంటానులే అంటుంది కోపంగా. నువ్వు పని మనిషితో సేవలు చేయించుకునేలాగా ఉన్నావు కానీ పని మనిషి స్థానంలో ఉండేలాగా కనిపించడం లేదు అంటాడు మోహన్ తన్ని నిర్లక్ష్యంగా చూస్తూ. ఎందుకు మోహన్, తన్ను ఎప్పుడు ఏడిపిస్తావు అంటూ శకుంతల సాక్షి పక్కగా వస్తుంది. నువ్వో నానా తన్ని వెనకేసుకుని రాబట్టే తనకి ఈ మధ్య కొమ్ములు వస్తున్నాయమ్మా అంటాడు మోహన్. పొరపడుతున్నా మోహన్, అసలు తనకి కొమ్ములు లేందెప్పుడు అంటుంది సాక్షి. శకుంతల కాస్త నవ్వుతూ సాక్షి డిప్ప మీద ఒకరి కొట్టి, నువ్వొక్క దాన్వి, వాడే అంటే వాడికి తాతలాగా నువ్వు తయారవుతున్నావు అంటుంది. తను అలా కొట్టడం కాదు, ఒక బండరాయి తెచ్చి మీద వేస్తే పీడ పోతుంది అని శ్రేయ మనసులో తిట్టుకుంటుంది. తన గురించి మాట్లాడి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి సాక్షి, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్దాం పదా అంటూ మోహన్ వెళ్ళిపోతుంటే సాక్షి శ్రేయ దగ్గరికి వచ్చి, మొన్న ఆఫీస్కి పంపించిన చింత చిగురు పప్పు సూపర్ టేస్టీగా ఉంది, నువ్వే చేసావంట కదా, ఇవాళ కూడా మాకు అదే చేసి పంపించు, ఇద్దరం గోరు ముద్దలు తినిపించుకుంటాం అని అంటుంది సిగ్గుపడుతూ. తన సిగ్గును చూసి శ్రేయ ఇంకా మండిపోతూ, పంపిస్తానే, అందులో ఇంత విషం కూడా కలిపి పంపిస్తే సరిపోతుంది గాని పొరపాటున అది మోహన్ ఎక్కడ తింటాడని ఊరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉండగా సోఫాలో ఉన్న శ్రేయ ఫోన్ రింగ్ అవుతుంటుంది. సాక్షి ఆ ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది ఎవరో చూసి నవ్వుతూ, ఇదిగో ముదిరిపోయిన బెండకాయ నీకోసం ఫోన్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడుకో అని వ్యంగ్యంగా చెప్పి తన చేతిలో ఫోన్ పెడుతుంది. ఫ్రెండ్ని ముదిరిపోయిన బెండకాయ అన్నందుకు శ్రేయ సాక్షిని మింగేస్తున్నట్టుగా చూస్తుంటే, లంచ్కి చింత చిగురు పప్పు పంపించడం మాత్రం మర్చిపోకు అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. సాక్షి అల్లరి మాటలకు శకుంతల నవ్వుతూ వెళ్ళిపోతుంటే శ్రేయ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఆర్య అంటుంది ఏడుపు మొహంతో. ఏంటి శ్రేయ అలా మాట్లాడుతున్నావు, ఇంకా జ్వరం తగ్గలేదా అని అడుగుతాడు ఆర్య. జ్వరం తగ్గిపోయింది, కానీ ఇక్కడ ఒక దెయ్యం ఉంది కదా, అది పట్టుకొని వదలడం లేదు అని అంటుంది సాక్షి మీద కోపంతో. దెయ్యమా, దెయ్యమేంటి అని అడుగుతాడు. అదే నిన్ను ముదిరిపోయిన బెండకాయని నిన్ను వెక్కిరిస్తుంది కదా, ఆ దెయ్యం అంటుంది శ్రేయ కోపంతో. ఓహో, తన గురించా, నేను ఇండియా వచ్చినప్పుడు తన సంగతి నేను చెప్తానులే కానీ నువ్వు ఆ అమ్మాయి గురించి వదిలేయ్ అంటాడు. నువ్వొచ్చి తన సంగతి ఎప్పుడు చెప్తావేమోనని నేను కూడా వెయిటింగ్ ఆర్య అంటూ ఆర్యతో మాట్లాడుతూ ఉంటుంది. సూర్య వాళ్ళ ఇంట్లో జరిగిన విశేషాలన్నీ భాను ఐశ్వర్య నిలయంలోకి వచ్చి కళ్యాణ్కి మైథిలికి చెప్తుంటుంది. ఎంతోసేపు నచ్చ చెప్తే కానీ క్రాంతి జాబ్ చేయటానికి సూర్య అన్నయ్య ఒప్పుకోలేదు సార్, పైగా జ్యోతి ఆంటీ, జగన్నాథం అంకుల్ ఆస్తులు తీసుకోమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సూర్య అన్నయ్య ఒప్పుకోలేదు అని చెప్తుంది. ఆస్తులకి ఆశపడి లొంగటానికి సూర్య ఏమీ పాత సూర్య కాదు కదా అంటాడు కళ్యాణ్. నా తమ్ముడికి పరాయి డబ్బు మీద వ్యామోహం పోయినందుకు సంతోషపడాలి కళ్యాణ్, కాకపోతే వాడికి మొదటి నుంచి కూడా గొప్పగా ఎదగాలి అనేది ఆశ ఉండేది, ఆ ఒక్క విషయంలోనే నేను బాధపడుతున్నాను అంటుంది మైథిలి. క్రాంతి కోసమేనా సూర్య స్వతహాగా ఎదుగుతాడులే ఎనిమి, నువ్వు వర్రీ అవ్వకు. మరి క్రాంతి ఎప్పటినుంచి ఆఫీస్కి వస్తానని చెప్పింది బాను అని అడుగుతాడు కళ్యాణ్. అన్నయ్య కోలుకున్నాక జాయిన్ అవుతానని చెప్పింది అంటుంది బాను. సూర్య ఫైనాన్షియల్గా కాస్త కోలుకునే వరకు క్రాంతి జాబ్ చేయటమే మంచిదని నాకు కూడా అనిపిస్తుంది,
పోనీలే మంచి నిర్ణయం తీసుకుంది అంటాడు కళ్యాణ్. గాయాలతో ఉన్న సూర్య బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. క్రాంతి సూర్య బట్టలు ఐరన్ చేసి ఆ రూంలోకి తీసుకొచ్చి సూర్య కోసమే వెయిట్ చేస్తుంటుంది. సూర్య స్నానం ముగించుకొని నడుముకి టవల్ కట్టుకొని క్రాంతి ఆ రూంలో ఉందని తెలియక బయటకొస్తాడు. క్రాంతి అక్కడ ఉండటం చూసి సిగ్గుతో టక్కున ఒళ్ళు దాచుకుంటాడు. క్రాంతి అది చూసి, అబ్బో, ఆ జెస్సీ దగ్గర బట్టలిప్పి పండితే ఏం లేదు కానీ ఇలా షర్ట్ లేకుండా నా ముందు నిలబడటానికి భలే సిగ్గుపడుతున్నాడే అని మనసులో కసిగా తిట్టుకొని అక్కడ ఉన్న మరొక టవల్ చేతిలోకి తీసుకొని సూర్య దగ్గరికి వస్తుంటుంది. తను దగ్గరికి వస్తుంటే సూర్య ఇంకా సిగ్గుపడుతూ, ఏంటి ఇలా వస్తున్నావు అని అడుగుతాడు. సమాధానం చెప్పకుండా సూర్యాని కోపంగా చూసి ఛాతి మీద చేతులు పెట్టి దాచుకున్న చేతుల్ని నిదానంగా పక్కకు తీసి శరీరం మీద ఉన్న నీటి బిందువులను టవల్తో తుడుస్తుంటుంది. క్రాంతితో అలా చేయించుకోవడానికి సూర్య ఇబ్బంది పడుతూ, ఇవన్నీ నేను చేసుకోగలుగుతానులే క్రాంతి అంటాడు. అంటే నీకు ఇలాంటి పనులు చేయటం నాకేదో ఇష్టం అనుకొని చేస్తున్నాను అనుకుంటున్నావా అని కోపంగా అంటూనే సూర్యని వెనక్కి తిప్పి వీపుని కూడా తుడుస్తుంటుంది. అదంతా సూర్యకి సిగ్గుతో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. గాయాలైన నీ చేతులు కదిలిస్తూ పనులు చేయటం మంచిది కాదు. ఒక 2 రోజుల వరకు ఇలాంటి పనులు నన్ను చేయనివ్వు అని చెప్పి సూర్య ఒళ్ళని తుడిచి టవల్ పక్కకి వేసి ఐరన్ చేసిన షర్ట్ తీసి సూర్యకి వేస్తుంటుంది. ఒంటి మీద షర్టు పడగానే సూర్యకి సిగ్గు వదిలిపోయి షర్ట్ వేసి బటన్స్ పెడుతున్న తన మొహంలోకి చూస్తుంటాడు. క్రాంతి అదేమీ గమనించకుండా సూర్యకి షర్ట్ వేసి అక్కడ కూర్చోపెట్టి దువ్వెన తీసుకుని సూర్య తలను దువ్వి, ఇక షార్ట్ నువ్వే జాగ్రత్తగా వేసుకో అని చేతిలో ఉన్న దువ్వెన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి, నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఉఫ్, నా మీద ఇంత ద్వేషాన్ని పెట్టుకొని కోపగించుకుంటూనే ఇంత బాగా చూసుకుంటున్న పెళ్ళం నాకు వచ్చినందుకు నిజంగానే నేను అదృష్టవంతుని అనుకోవాలి అని అనుకొని నవ్వుకుంటూ అక్కడ ఉన్న షార్ట్ తీసి కాస్త ఇబ్బంది పడుతూనే వేసుకుంటాడు. కొద్దిసేపటికి హాల్లోకి వచ్చి సోఫా మీద కూర్చొని ఫైనాన్షియల్గా ఆలోచిస్తుంటాడు. క్రాంతి కిచెన్లో వంట చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేసి ఆలోచిస్తూ కూర్చున్న సూర్యని చూస్తూ, భోజనం వడ్డిస్తున్నాను అంటుంది ప్లేట్లో భోజనం వడ్డిస్తూ. నాకంతగా తినాలనిపించడం లేదు క్రాంతి, నువ్వు తినేసేయ్ అంటాడు. అవునా, తినాలనిపించడం లేదా? సరేలే, వండిన పదార్థాలన్నీ డస్ట్బిన్లో పడేసి వస్తాను అని చెప్పి కోపంగా వాటిని ఒక గిన్నెకు తోడేస్తుంటే, డస్ట్బిన్లో వేయటం నువ్వు తిను అంటాడు. నువ్వు వస్తే ఇద్దరం తిందాము, లేదంటే ఇవన్నీ వెళ్ళి డస్ట్బిన్లో ఉంటాయి. బతిమిలాడి బుజ్జగించి భోజనం పెట్టడం నాకు చేత కాదు. నేను ఏమైనా బెదిరించడం, డిమాండ్ చేయటం మాత్రమే చేస్తాను. ఇప్పుడు నడిచేది నా టైం, ఇంతకు ముందులా నీ టైం కాదు అంటుంది కోపంగా. ఎందుకంత కోపం? సరేలే వస్తున్నాను ఉండు అని. అబ్బా, ఈ కోపిష్టి మొండి పెళ్ళంతో ముందు ముందు ఎలా వేగాలో అని గొనుక్కుంటూ దగ్గరకు వస్తుంటే ఆ గొనుకుడు తనకు వినిపించి ఇంకా ఉరిమి చూస్తుంటుంది. ఆ చూపులకి భయపడుతూ, అబ్బా, ఇంకొంచెం చిన్నగా కొనుక్కోవాల్సింది అని అనుకొని సారీ అని చెప్పి వచ్చి చైర్లో కూర్చుంటాడు. క్రాంతి భోజనం వడ్డిస్తూ, నువ్వు అనుకుంటున్నది నిజమే, నాతో వేగటం నీకు చాలా కష్టం అంటూ కోపంగానే భోజనం వడ్డిస్తుంటుంది. సూర్య కోపంగా ఉన్న తనని చూస్తూనే అక్కడ ఉన్న స్పూన్ అందుకొని భోజనం చేస్తుంటే క్రాంతి దగ్గరుండి అన్నీ వడ్డించి, స్పూన్తో తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు, నేను తినిపిస్తాను అంటుంది స్మూత్ వాయిస్తో. నీతో మరీ సేవలు చేయించుకోవటం నాకు ఇష్టం లేదులే, నేను తింటానులే అంటూ స్పూన్తో తింటూ ఉంటాడు. క్రాంతి కూడా కూర్చొని భోజనం చేస్తుంటుంది. నేను జాబ్ చేయడానికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది.
చెప్పినా విననప్పుడు నేనైనా ఏం చేస్తాను అంటాడు కాస్త కోపంగా. అలా మాట్లాడితే నాకు మండుతుంది. ఇన్నాళ్ళు నీ టార్చర్ అనుభవిస్తూ జాబ్ చేయటం అలవాటయ్యి ఇప్పుడు ఇంట్లో ఉండాలంటే నాకు బోరుగా ఉంది అని అంటుంది. ఒక పని చెయ్యి, నేను కోలుకునే వరకు ఇంట్లోనే ఉంటాను కదా, నేను నిన్ను టార్చర్ పెట్టే అంత డబల్ టార్చర్ నన్ను పెట్టు అంటాడు. నేను నీకు ఎంత టార్చర్ పెట్టినా నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి సమానం కాదులే అంటుంది కోపంతో. తన మాటలు విని సూర్య మౌనంగా ఉండిపోతాడు. నిన్నేమీ దెప్పిపొడటానికి అనడం లేదు, నా మనసుకి అనిపించిందే చెప్తున్నాను అంటుంది. ఏం చేస్తే నా మీద ఆ పగ పోతుందో చెప్పు అంటాడు బాధపడుతూ. ఏం చేసినా పోదు, నేను నిన్ను ఈ జీవితంలో క్షమించను అని అంటుంది. క్షమించను అంటూనే నన్నెందుకు ఇంత కేరింగ్గా చూసుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి సమాధానం లేక ఆశ్చర్యంగా చూస్తుంటుంది. తన ఆశ్చర్యం చూసి సూర్య కాస్త నవ్వుతూ, ఆల్రెడీ నువ్వు నన్ను పీకల్లోతు ప్రేమించావు, కాకపోతే మధ్యలో నన్ను చూస్తే అందిన వస్తువులతో కొట్టేదంత ద్వేషాన్ని పెంచుకున్నావు. అదే ద్వేషంతోనే ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకోబోయావు. నీ అదృష్టమో నా అదృష్టమో తెలీదు కానీ చివరికి మనమిద్దరం భార్యాభర్తలు అయ్యాము. అసలిప్పుడు నీకు నా మీద ద్వేషం ఉందో లేక ప్రేమ ఉందో నీకే అర్థం కావడం లేదు అంటాడు స్పూన్తో భోజనం ముగిస్తూ. ఓయ్, ఏంటి నా మైండ్ని డైవర్ట్ చేస్తున్నావు? నీ మీద నాకు కోపమే ఉంది, ప్రేమ గీమ లాంటివి ఏమీ లేవు అంటుంది రోషన్తో. సూర్య తన మాటలకి నవ్వుతూ, సరే, నువ్వు ఏది చెప్తే అది అని చెప్పి రూంలోకి వెళ్తుంటాడు. సూర్య అలా అనడం తనలో ఉక్రోషాన్ని ఇంకా పెంచుతూ, నవ్వుతున్నావేంటి, నేను చెప్పేది నిజమే అని అంటుంది వెళ్తున్న సూర్యాని చూస్తూ. సరే, నువ్వు చెప్పింది నిజం అనుకుంటాలే అని సూర్య నవ్వుతూనే రూంలోకి వెళ్తాడు. కానీ సూర్య నమ్మట్లేదని ఆ నవ్వులో తెలిసేసరికి తనలో ఉక్రోషం ఇంకా ఇంకా పెరుగుతూ భోజనం అయిపోయిన ప్లేట్లో చేయి కడుక్కొని సూర్య రూంలోకి వస్తుంది. సూర్య బెడ్షీట్ తీసి దులుపుకుంటూ తన రూంలోకి రావడం గమనిస్తూనే ఉంటాడు. గాయమైన చేతితో కష్టంగా బెడ్షీట్ మార్చుకుంటూ ఉంటే క్రాంతి కోపంగా దగ్గరికి వెళ్ళి సూర్య చేతిలోన బెడ్షీట్ లాక్కొని బెడ్ మీద పరుస్తూ, నువ్వు ఏదేదో అనుకుంటున్నావేమో, నీ మీద నాకసలు ఎలాంటి ప్రేమ లేదు, మరి ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నీ మీద నాకుంది కోపం ద్వేషం మాత్రమే అని అంటుంది. అయితే సరే అని అంటాడు నిర్లక్ష్యంగా. ఆ నిర్లక్ష్యం క్రాంతి మనసుకు అర్థమై సూర్య వైపుకి తిరిగి సరే అంటావేంటి అని అంటుంది. సరే అనకపోతే నువ్వు చెప్పేది అబద్ధమనేనా అని అడుగుతాడు రివర్స్ గేమ్ ఆడుతూ. ఆ మాటకి ఇంకా కంగారు పడుతూ, లేదు లేదు, నేను చెప్పేది నిజమే అని అంటుంది. అయితే సరే అంటాడు మళ్ళీ నవ్వుతూ. సూర్య మాటలకి తనకి పిచ్చెక్కుతూ తలగోక్కుంటుంది. సూర్య నవ్వుతూ ఎడం చేత్తో తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఏది, ఇప్పుడు నా కళ్ళలోకి చూసి నా మీద కోపంగా ఉన్నావని చెప్పు అని అడుగుతాడు. ప్రేమను కురిపిస్తున్న ఆ కళ్ళలోకి చూస్తూ క్రాంతి ఇంకేం చెప్తుంది? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయింది. తన నడుము చుట్టూ సూర్య చేతులు వేసిన ధ్యాస కూడా తనకి లేదు. సూర్య అది గమనించి కుడి చేత్తో నిదానంగా తన కళ్ళ ముందు చిటికలు వేస్తాడు. పాప అప్పటికి తేరుకొని తన నడుము చుట్టూ సూర్య చెయ్యి ఉండటం, అంత దగ్గరగా సూర్య మొహం చూసి కంగారు పడుతూ గబుక్కున వెనక్కి జరుగుతుంది. సూర్య అన్న ప్రశ్నకి తను అసలు సమాధానం చెప్పలేక ఆ రూమ్ నుండి ఇబ్బందిగా వెళ్ళిపోతుంటుంది. తను వెళ్ళిన విధానం చూసి సూర్య నవ్వుకుంటూ, నేను మామూలుగా ఉంటే నువ్వు నా దారిలోకి రావు, ఇలా రివర్స్ గేర్ వేస్తేనే నువ్వు నా దారిలోకి వస్తావు అని అనుకొని పడుకుంటాడు. ఇక్కడ క్రాంతి కూడా పడుకొని సూర్య మాటలు పదే పదే గుర్తు తెచ్చుకొని ఆ రోజు సూర్య జెస్సీతో బెడ్ మీద పడుకోవటం తలుచుకుంటూ, నో నో, సూర్య సెకండ్ హ్యాండ్ పర్సన్,
నేను సెకండ్ హ్యాండ్ పర్సన్‌ని ఎందుకు ఇష్టపడతాను? సూర్య ఏదో పొరపాటు పడుతున్నాడు. అంతే అని తన మనసుకి అప్పటికప్పుడు సర్ది చెప్పుకొని కళ్ళు మూసుకొని నిద్రలోకి పోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.